పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రాజెక్టులకు వరద మాత్రం పెరుగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు 48 గేట్లను ఎత్తి 12,26,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలు సైతం వరదలో మునిగిపోయాయి. వరద ప్రభావం తగ్గడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద నీరు కూడా పూర్తిగా ప్రాజెక్టులకు అయితే వచ్చి చేరుకుంటోంది. దీంతో ఎర్రకాలువ జంగారెడ్డిగూడెం ఎర్రకాలువకు అయితే 2790 క్యూసెక్కుల నీరు చేరుకుండడంతో అధికారులు 2 గేట్లు మాత్రం లిఫ్ట్ చేసి 1700 క్యూసెక్కుల నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెం, నల్లజర్ల, దువ్వ ఈ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ఆల్రెడీ ఇప్పటికే నీట మునిగిపోయాయి. అయితే వరద తగ్గుముఖం పడడంతో ఈ ఉన్న నీరు పంట పొలాల్లో ఉన్న నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి. మరో ప్రక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చేయడంతో అధికారులు పూర్తిగా 48 రేడియల్ గేట్లను కూడా ఎత్తి నీటిని అంతటికి కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో లంక గ్రామాలకి దిగువన ఉన్న లంక గ్రామాలకి పాలకొల్లు, ఆచంట మండలాల్లో ఉన్న లంక గ్రామాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉండడంతో అధికారులు ఇప్పటికే దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరోపక్క లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దు, బోటు ప్రయాణం చేయవద్దు, ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే బోటు ప్రయాణం చేయండి అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలు కావచ్చు, ఎవరు అనారోగ్యం బారిన పడిన వాళ్ళు కావచ్చు, ఇప్పటికే వారిని ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఉన్న అక్కడ సమీపాన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అయితే అధికారులు ఇప్పటికే వాళ్ళని జాయిన్ చేసి వారికి కావాల్సిన వసతి చూస్తున్నారు. మరోపక్క ఈ వరద అంతా కూడా కింద దిగువకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు వ్యాధులు ప్రబలిల్లే అవకాశం ఉండడంతో అధికారులు దానిపై పూర్తిగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఎక్కడెక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కావాల్సిన వసతులు కానీ వారందరికీ కావాల్సిన అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ వారికి అందిస్తున్నారు. పూర్తిగా అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకునేప్పటికీ వరద కొంచెం తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HM టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.